రాజకీయ నాయకులు షర్ట్ వేసుకొస్తావు, రాజకీయ నాయకులు షర్ట్ వేసుకొస్తావు, వేసుకురారా కావాలి నా వద్దు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కానీ, ఒక డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతి సోషల్ మీడియాలో ప్రతి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు, ప్రతి విషయాన్ని గమనిస్తారు. కానీ నిరుద్యోగుల అంశం ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అట్టుడుకుపోతుందో మీకు ఎందుకు తెలియట్లేదు, మీరు ఎందుకు స్పందించట్లేదు? ప్రతి ఒక్కరూ నిరుద్యోగుల్ని తక్కువగా చూసినట్లయితే, నిరుద్యోగులతో పెట్టుకుంటే తెలంగాణలో కూడా అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది. ప్రభుత్వాలు కూలిపోయాయి, ప్రభుత్వాలు కూల్చేసే సత్తా నిరుద్యోగులు. గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులతో పెట్టుకుంటే కుర్చీలో కూర్చున్నవాడు పెట్టుకుంటే, స్టడీ జైల్లో కూర్చున్నవాడు పెట్టుకుంటే, సీఎం సీట్లో కూర్చున్నవాడు గుర్తుపెట్టుకోండి. ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఇక్కడే, విద్యార్థుల నుంచే ఉద్యమాలు పుట్టాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. విద్యార్థులే ఉద్యమాలకు మూలకారకులు, విద్యార్థుల నుంచే ఉద్యమాలు పుట్టాయి. విద్యార్థుల్లో ఉండనివ్వండి, ఉద్యమకారుల్లో మార్చద్దు. విద్యార్థులను ఉద్యమకారుల్లో మార్చ ప్రతి ప్రభుత్వానికి మేము కోరుకున్నది ఒకటే, మేము తెలియజేసేది ఒకటే, విద్యార్థులను చదువుకోవడానికి ఉన్నాం, ఉద్యమాలు చేయడానికి కాదు. కానీ ఈ రోజు మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి? మాకు జరిగింది అన్యాయం కాదు, అరాచకం. మేము ప్రశ్నిస్తాం, దానికి సమాధానం మీరు చెప్పండి, స్పందించండి. మేము అడిగేది అదే, మాకు న్యాయం చేయండి. జస్టిస్ 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 అమ్మాయి నుంచొని చెప్పండి, బాగుంటుంది. ఏం కాదు, ఏం స్పందించాలి. జస్టిస్ 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 స్పందించాలి, స్పందించాలి.